పరిధిలోని కుంట్లూరు గ్రామం సమీపంలో ఉన్న రావి నారాయణరెడ్డి కాలనీలో నిరుపేదలు వేసుకున్న గుడిసెల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 500 పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. 35 పైగా సిలిండర్లు పేలి భారీ ప్రమాదం సంభవించిందని అక్కడి స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. పోలీసులు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వాళ్ళు వెంటనే వచ్చి అందుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడిసెలు కూడా ఉండొచ్చు 150-200 పైన కాలిపోయి ఉంటాయి. గుడిసెలు అంటుకొని ఉండటం వల్ల పక్కన ఉండటం వల్ల ఆ 2 ఫైర్ వెహికల్తో ఆల్రెడీ దాదాపుగా పక్కన స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఫైర్ వెహికల్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఫైర్ వెహికల్ వచ్చింది, ఇంకో 2 ఫైర్ వెహికల్ వస్తున్నాయి. 4 వాటర్ ట్యాంకర్లు కూడా ఆల్రెడీ తెప్పిస్తున్నాము. దాంతో కంప్లీట్గా అది కంట్రోల్. కారణం ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మనం ఏమి ఆర్పే టైంలో ఉన్నాము. అది ఏదన్నా కరెంట్ అయితే లేదు, పవర్ అయితే లేదు. ఒకవేళ ఎవరన్నా వంట చేసుకుంటున్నారా లేదంటే దీపం వంట పెట్టిపోయారనేది ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎంతవరకు నష్టం అనేది మనం కరెక్ట్గా గుడిసెలు కాబట్టి కరెక్ట్ అంచనా వేయలేము. గుడిసెలు మాత్రం మేము ఒక తక్కువ అనుకున్నాం, ఒక 20-30 అనుకున్నాం. కానీ చిన్న గుడిసెలు ఉండటం వల్ల ఒక 200 పర్స్ కూడా కాలిపోయి ఉంటాయి. ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అంతకన్నా ఎక్కువ జరగలేదు. ఇప్పుడు అది దాదాపుగా వెహికల్ వస్తే ఒక 1 అవర్లో కంట్రోల్ చేస్తాం. చాలా మంది 450 కుటుంబాలు వాళ్ళు చూస్తూ ఉంటే బాగా కలుగుతూ ఉంది. నిజంగా సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు గుడిసెలే ఇచ్చిన వాస్తవం 3 సంవత్సరాల నుంచి. తర్వాత వాళ్ళు అనుకోకుండా ఈరోజు ఉదయం మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇది శత్రువుల పని అనేది మాకు అనుమానం ఉంది. వాళ్ళు ఈ గుడిసెలు తీసేయడానికి వాళ్ళు అసలు ఈ భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసి మా పట్టా భూమి అనేది వాళ్ళు చిత్రీకరణ చేసుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఖాళీ చేపించడానికి సర్వ ప్రయత్నాలు కూడా చేసినాము. సందర్భంలో వాళ్ళు వస్తేనే కూడా మేము ఎదుర్కొని ప్రజలంతా మేము పాటించాము. కానీ ఇది పిరికి పంద చర్యగా నేను భావిస్తా ఉన్నాం. మానవత్వం ఉన్నవాడు అసలు దుర్మార్గమైన పని చేయకూడదు. ఒకటి ఏంటంటే ప్రాణనష్టం జరగలేదని మేము అదొక పెద్ద అదిగా భావిస్తూ ఉన్నాం. వేరే ఏంటంటే సర్వం కోల్పోయినాం. దాదాపుగా 450 నుంచి 5 కుటుంబాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలుగుతుంది. ఇది శత్రువుల పని అని మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి మేము అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారిని కలిసినాం, ఆర్డీఓ, కలెక్టరు, అనేక రెవెన్యూ మినిస్టర్ని కలిసినాము. ఎన్ని రకాల వాళ్ళు కోట్ల కేసులు ఉన్నాయి కాబట్టి న్యాయం చేయలేకపోతున్నాం అనే మా సందర్భంలో చెప్పినారు. ఏదేమైనా ప్రభుత్వం తలుచుకుంటే ఇది దానికి కాదు. ఇవాళ భూస్వాములు ఈ ట్యాంపరింగ్ల ద్వారా వాళ్ళు అన్లీగల్గా హక్కులు మావనే దాని మీద కొట్లాడి ఈ రకంగా ఇబ్బంది వేలాది మంది వాళ్ళ 8,000 గుడిసెలు ఉన్నాయి. 8,000 గుడిసెలు నివాసం ఉంటున్నారు. నీళ్లు లేవు. మన బోరు వేస్తే ఆబ్జెక్షన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చేసి మొత్తం సీజ్ చేసినారు. అంటే మా బోరు వేయకుండా పంపించేసినారు. ఇంకా నీళ్ళు నేను ఒకటే అంటున్నా, ఈ రాజ్యాంగం
అంబేద్కర్ గారి రాజ్యాంగం పేదలను ఉద్దేశించి ఏ చట్టాలు ఏమున్నా ఎన్ని కేసులున్నా కనీసం మనిషి అనే 2,000 మంది వహిస్తున్న దగ్గర కనీసం మౌలిక మంచినీళ్ళు అడుగుతున్నారు. ఏం వాళ్ళని బిర్యానీ పొట్లాలు అడగలే, లేకపోతే బిల్డింగ్లు భవనాలు జూబ్లీ హిల్స్లో మాకు పాలు పంచేయమని అడగలేము. అసలు పేదలకు కనీసం మంచినీళ్ళు ఇస్తే కరెంటు ఇక్కడ కరెంటు తీసుకొని ఇస్తలేనండి. బోర్లో కరెంటు వాడుకొని ఇస్తారు. వాళ్ళు నిజంగానే పుష్కలాకి ఇక్కడ వాటర్ వాళ్ళు బోర్లు వేసుకునే అవకాశం ఉంటే వాళ్ళు తలా 10 వేసుకొని బోర్లు వేసుకొని వాళ్ళు తీసుకుంటే ఇది జరిగి ఉండేది కాదని మేము భావిస్తాము. కానీ ఇది ప్రభుత్వ వైఫల్యం, అధికారుల వైఫల్యం. మమ్మల్ని ఇంతమంది పేదల పట్ల నిజంగా ప్రభుత్వం వాళ్ళు తీర్చుకోవాల్సిన మీరు పేదలతో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ భూ పోరాటం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేసి గుడిసెలు వేయడం జరిగింది. ఈ గుడిసెలు నిజంగా కూడా తరలించడానికి మాకు ఒక అనుమానం అనిపిస్తుంది. ఎవరైతే భూములు మాయించి భూస్వాములు ఆ భూస్వాముల ప్రయత్నం అనేది మేము ఆరోపిస్తాం. బలమైన ఆరోపణ అది. కాబట్టి వాళ్ళే తగలబెట్టి ఉండొచ్చు. దీని మీద వెంటనే ప్రభుత్వం సీరియస్గా చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. అదే కాకుండా మేము గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే పేదలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కోరినా కానీ ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. నిజంగా నీళ్ళ ప్రాబ్లం, కరెంటు లేదు, దోమలు, ఈగలు, పాములు అన్నిటి కోర్చుకొని నిరుపేదలైనటువంటి పేదవాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో నిజంగా కూడా ఇది శత్రువులు చేసిన పని, భూస్వాములు చేసిన పని. మీరు ఏ పని చేసిన ప్రభుత్వం నిజంగా కూడా పేదల పక్షాన ఉంటుందా, ఈ భూస్వాముల పక్షాన ఉంటుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా ప్రాణ నష్టం జరగలేదు, కానీ మొత్తం మీద ఆస్తి నష్టం దగ్గర 450 గుడిసెలు మొత్తం కూడా తగలబడిపోయినాయి. అందులో ఉన్నటువంటి వస్తువులు బట్టలతో సహా అన్ని కూడా తిండి పండారాలు, గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా పేలిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే పేదలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిజంగా కూడా ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసినాం, కానీ ఆయన మరి మీటింగ్లు ఉన్నా ఎక్కడో స్పందించలేదు. ఏదేమైనా ప్రభుత్వం ఆదుకోవాలి, నిరుపేదలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. మేము నిజంగా కూడా రవీంద్రాచార్య, నేను మా నాయకత్వంలో ఈ భూ పోరాటం నిర్వహించినాం. మేమిద్దరం కూడా ఉదయం 10 గంటల వరకు ఇక్కడే ఉండి వేరే ఒక కొంత పని మీద మేము చౌటుపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫోన్ రాగానే మేము నిజంగా కూడా పేదవాళ్ళకి ఏం జరిగిందనే ఆలోచనతో ఆతృతతో రావడం జరిగింది. ఈ ఫైర్ స్టేషన్ పోలీసు వాళ్ళు కూడా నిజంగా కూడా సహకరించి వాళ్ళు మనకు కొంచెం ప్రాణ నష్టం జరగకుండా కొన్ని గుడిసెలు జరగకుండా చేసిన పోలీసు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రవీంద్ర